అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామిక సాంస్కృతిక రంగంలో గత 45 సంవత్సరాలుగా ప్రముఖుల పాత్రలో మొదటి వరుసలో నిలిచి అరుణోదయ సాంస్కృతిక సంస్థ పేరునే ఇంటి పేరుగా చేసుకొని విప్లవ శ్రేణుల్లోనే కాక ప్రజల్లో కూడా గుర్తింపు పొందిన అరుణోదయ రామారావు చిన్నతనంలో రంగస్థానంలో కళాకారుడిగా పనిచేశాడు. మంచి గాయకుడు. 1973 నుండి స్థానిక జిల్లాలలో పార్టీతో సంబంధాలు ఏర్పడి విప్లవ కృషి ప్రారంభమైంది. 1974 జనవరిలో కర్నూలులో జరిగిన విప్లవ రచయితల మహాసభల సందర్భంగా ప్రగతి వీధి భాగోతాన్ని ప్రదర్శించిన కానూరి వెంకటేశ్వరరావు గారికి రామారావుని సుంకీల్ పరిచయం చేశారు. ఆయన కేవలం విప్లవ సాంస్కృతిక ఉద్యమ రంగానికే పరిమితం కాలేదు. విప్లవ పార్టీ నిర్మాణంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా మిత అతివాదులను వ్యతిరేకిస్తూ విప్లవ పదం కోసం నిలబడుతూ వచ్చాడని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబైన కిరణ్, సాయబ్ హుసేన్, గజ్జల మల్లారెడ్డి, రామాచారి తదితరులు పాల్గొన్నారు.